నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ప్రతి విషయంలోని కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏదో ఒక స్ట్రెస్ని, లోన్లీగా అనిపించడం, ఎంతమందిలో ఉన్నా ఒంటరిగా అనిపించడం, ఎంత బాధ ఉన్నా ఏదున్నా సరే నాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేరు, నా బాధని అర్థం చేసుకోవట్లేదు ఎవరు, నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం స్ట్రెస్కి లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టాల్లో నేను తోడుగా ఉన్నాను, కానీ ఈరోజు నాకు కష్టం వచ్చినప్పుడు ఏదైనా సరే చిన్న మాట నేను చెప్పుకోవాలనుకున్నా ఒక్క మనిషి కూడా నాకు అవైలబిలిటీ లేరు. ఎవరి లైఫ్లో అయితే నేను వాళ్ళకి అండగా నిలిచానో ఈరోజు అలాంటి వ్యక్తులే కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నా బాధ వినే ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పేసి నిరుత్సాహపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఎవరితో అయినా బిజినెస్ కలిసి అంటే పార్ట్నర్షిప్లో వెళ్ళే ముందు కానివ్వండి, చాలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మాత్రమే వాళ్ళని సంప్రదించండి. లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, ఏదైనా ట్రాన్సాక్షన్ పరంగా కానివ్వండి, మాట పరంగా కానివ్వండి, కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన బిజినెస్ కూడా అంటే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఖచ్చితంగా మంచి లాభాలతోనే ముందుకు దూసుకువెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే మంచి జరుగుతుంది కూడా బిజినెస్లో. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి అసలు ఈ బిజినెస్లో మనం పార్ట్నర్గా ఉండాలా, లేకపోతే ఈ బిజినెస్ని క్లోజ్ చేయాలా, పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేయాలా అని చాలామంది ఎలాంటి సేల్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఊహించినట్టుగా బిజినెస్ నడవకపోవడం కానివ్వండి, ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా కొంచెం పేషెన్స్ అనేది వహించండి. ఖచ్చితంగా మంచి మార్పులు అయితే చూస్తారు. అలాగే పోలీస్ శాఖ వాళ్ళు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న పెద్ద మనుషులకి మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక పవర్ఫుల్ వ్యక్తిగా జనాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆదరించే స్థాయికి మీరు చేరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లేదా ఎవరైనా ప్రేమికులు కావచ్చు, మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకునే టైం వచ్చిందని చెప్పచ్చు. సోల్మేట్ కనెక్షన్ దొరుకుతుంది, కానీ మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత మంచిదని చెప్పి గుర్తించండి. ఈ వీక్లో ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ హైక్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పొజిషన్కి అయితే కెరియర్ పరంగా రీచ్ అవుతారు. ఆల్ ది బెస్ట్.